మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సిఐడి విచారణను ఎదుర్కొంటున్నారు. సిఐడి కార్యాలయానికి వెళ్లిన యడ్యూరప్పను అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. తన కూతురుపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో యడ్యూరప్పపై పోక్సోతో పాటు ఐపీసీ సెక్షన్ 354A కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఈ కేసును సిఐడికి బదలాయించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసు పెట్టారంటూ ఆరోపించిన యడ్యూరప్ప విచారణను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. యడ్యూరప్ప చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. కర్ణాటకలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యడ్యూరప్ప పోక్సో కేసు నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. యడ్యూరప్పపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాక ఆయన అరెస్ట్ ఖాయమనుకున్న తరుణంలో ఇవాల్టి వరకు అరెస్ట్ చేయకుండా కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యడ్యూరప్పను అరెస్టు చేయొద్దని సిఐడి అధికారులను కోర్టు ఆదేశించింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో సిఐడి కార్యాలయానికి వెళ్లారు యడ్యూరప్ప.